మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే మార్గశిర సోమావతి అమావాస్య. మార్గశిర అమావాస్యకే బకుల అమావాస్య అని పేరు. ఇది సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనినే సోమావతి అమావాస్య అని అంటారు. ఇది 100 సంవత్సరాలకు వచ్చిన అమావాస్య. ఈ సంవత్సరంలో ఆఖరి అమావాస్య. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, లెక్కలేనంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది. ఇక వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది. ఈరోజు ఎవరైతే ఈ కథలను వింటారో వారికి ఉండే జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల శుభాలు కలుగుతాయి. ముందుగా ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఈ పవిత్ర కథను వింటే చాలు, కలి ప్రభావం ఉండదు. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈ పాండవులు రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయం. అయితే రాబోవు కలియుగం ఎలా ఉండబోతుందో, ఆ కలియుగంలో మానవులు ఎలా ప్రవర్తిస్తారో అనే విషయం తెలుసుకోవాలనే కోరిక పాండవులకు కలిగింది. అప్పుడు పాండవులందరూ కలిసి శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి వారి మనసులో ఉన్న కోరికను చెప్పారు. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులతో ఇలా అంటాడు: నేను 5 బాణాలను అడవిలోనికి వేస్తున్నాను. మీరందరూ అడవిలో ఒక్కొక్కరు ఒక్కో వైపు వెళ్ళి 5 బాణాలను వెతికి తీసుకురండి. మీకు బాణం దగ్గర ఏదైనా కనబడితే వచ్చిన తర్వాత నాతో చెప్పండి. అప్పుడు నేను మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను అని అంటాడు. అప్పుడు పాండవులందరూ కూడా శ్రీకృష్ణుడికి నమస్కరించి బాణాలను వెతుకుతూ అడవిలోనికి బయలుదేరారు. ఆ 5 పాండవులు ఒక్కొక్కరు ఒక్కో దిశలోనికి వెళ్ళారు. మొదటిగా ధర్మరాజుకి బాణం దొరుకుతుంది. ఆ బాణం దగ్గర ఒక ఆశ్చర్యకరమైన సంఘటనను ధర్మరాజు చూస్తాడు. ధర్మరాజుకు ఒక ఏనుగు కనబడుతుంది. దానికి విచిత్రంగా 2 తొండాలు ఉంటాయి. దానిని చూసిన ధర్మరాజు ఎంతో ఆశ్చర్యపోతాడు. బాణం తీసుకుని తిరిగి కృష్ణుడి దగ్గరికి బయలుదేరతాడు. అర్జునుడికి కూడా బాణం దొరికింది. కానీ ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు. అప్పుడు అతనికి కూడా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనపడింది. ఒక కోయిల మధురంగా పాడుతూ ఉంది. దాని రెక్కలపై వేదం అని రాసి ఉంది. ఆ కోయిల బ్రతికి ఉన్న ఒక కుందేలును పొడుచుకు తింటుంది. అది చూసి అర్జునుడు నివ్వెరపోయాడు. బాణం తీసుకుని తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. ఇక భీముడికి కూడా బాణం దొరికిన చోట ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనపడింది. భీముడికి నిండుగా నీళ్లున్న 7 బావులు కనిపించాయి. ఆ బావుల మధ్య ఒక ఎండిపోయిన బావి కనిపించింది. నిండుగా నీళ్లు ఉన్న 7 బావుల మధ్యలో ఉన్న ఆ బావిలో నీళ్లు ఎందుకు లేవు, ఎందుకు పడలేదు అని ఆశ్చర్యపోయాడు. వెంటనే బాణం తీసుకుని తిరిగి శ్రీకృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. మరోవైపు నకులునికి కూడా బాణం దొరికిన చోట ఒక వింత సంఘటన కనబడింది. ఏమిటంటే ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగదూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ ఉన్న జనం అది కష్టం మీద ఆవు దూడలను విడదీశారు. అది చూసి నకులుడికి ఆశ్చర్యమేసింది. బాణం తీసుకుని నకులుడు కూడా వెనుదిరిగాడు. ఇక సహదేవునికి బాణం దొరికిన చోట ఒక సంఘటన కనిపించింది. అదేమిటంటే ఒక పర్వతంపై నుండి ఒక పెద్ద బండ దొర్లుతూ వస్తూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తుంది. పెద్ద పెద్ద వృక్షాలు కూడా దాని వేగాన్ని ఆపలేకపోయాయి. కానీ ఆ రాయి దొర్లుతూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. అది చూసిన సహదేవునికి ఏమీ అర్థం కాలేదు. బాణం తీసుకుని కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. తర్వాత పాండవులందరూ ఒక దగ్గర చేరి తాము చూసిన విషయాలను శ్రీకృష్ణుడికి చెప్తామని అతని దగ్గరకు బయలుదేరారు. పాండవులందరూ కలిసి శ్రీకృష్ణుని దగ్గరకు చేరి అతనికి నమస్కరించారు. అప్పుడు కృష్ణుడు పాండవులతో మీరు చూసిన విషయాలు ఏంటో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు మొదటిగా ధర్మరాజు ఇలా చెప్తాడు: శ్రీకృష్ణ, నేను బాణం దగ్గర మొట్టమొదటిసారిగా 2 తొండములు కలిగిన ఏనుగును చూశాను. దానిని చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి వింతను నేను చూడలేదు. దాని గురించి వివరించి చెప్పండి అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అంటాడు: ఓ ధర్మరాజా, నీకు కనిపించిన ఈ దృశ్యానికి కలియుగానికి సంబంధం ఉంది. కలియుగంలో మానవులు 2 ముఖాలు ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు. వారు ఒకటి చెప్తారు, మరొకటి చేస్తారు. వారు బయటకు ఒక విధంగా చెప్పి లోపల మనసులో మాత్రం వేరే విధంగా ఆలోచిస్తారు. కలియుగం వీరి రాజ్యమే నడుస్తుంది. మనిషి ఒక్కడే అయినా
ఆలోచన మాత్రం 2 రకాలుగా చేస్తాడు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. తర్వాత అర్జునుడు ఇలా అడుగుతాడు, శ్రీకృష్ణ, నేను చూసింది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. నేను బాణం తీసుకునే ప్రదేశంలో ఒక కోయిల రెక్క మీద వేదం అని రాసి ఉంది. ఆ కోయిల మధురమైన గానం చేస్తూ జీవించి ఉన్న కుందేలును పొడుచుకుని తింటూ కనిపించింది. సాక్షాత్తు సరస్వతీదేవినే మరిపించే ఆ కోయిల ఇంత వికృత చేష్టలు ఎలా చేయగలుగుతుంది అంటూ తనకు కలిగిన సందేహాన్ని కృష్ణ భగవాన్ వారి దగ్గర వ్యక్తం చేశాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చారు. అర్జున, కలియుగంలో సరస్వతీదేవిని మెప్పించి విద్యావంతులు అయిన విద్వాంసులు, తెలివైన వారు తమ జ్ఞానాన్ని సక్రమంగా వినియోగం చేయకుండా కాకుండా అమాయక ప్రజలను, చదువురాని పేదవారిని మాయమాటలు చెప్తూ దోచుకుంటారు అని ఆ పక్షిలాగా వాళ్లను పీక్కు తింటారు. కోయిలలాగా తీయని మాటలు చెప్తూ వారిని వేధిస్తారు అని శ్రీకృష్ణుడు సమాధానమిచ్చాడు. అదేవిధంగా తర్వాత భీముడు ఇలా అడుగుతాడు, శ్రీకృష్ణ, నేను వెతికిన బాణం ఉన్న చోట నాకు 7 బావులు కనిపించాయి. ఈ 7 బావులలో 6 నిండుగా నీరు ఉంది, కానీ మధ్యలో ఒక బావిలో ఒక్క చుక్క నీరు కూడా లేదు. ఒకే నేలపై ఉన్న ఈ 7 బావుల్లో ఇదేం తేడా అంటూ భీముడు తన సందేహాన్ని శ్రీకృష్ణుడికి తెలియజేస్తాడు. భీముని ప్రశ్నకు సమాధానంగా కృష్ణుడు ఇలా చెప్తాడు, భీమ, కలియుగంలో ఉన్నవాడు మరింత ధనవంతుడవుతాడు. పేదవాడు మరింత నిరుపేదగా మారి కటిక దరిద్రాన్ని అనుభవిస్తాడు. ధనవంతుల మధ్యలో ఉన్న కూడా పేదవాడు ఎన్నడూ ఎప్పుడూ పేదవాడిగానే ఉంటాడు. దానికి సంకేతమే ఈ బావులు అని శ్రీకృష్ణుడు వెల్లడిస్తాడు. ఆ తరువాత నకులుడు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు, శ్రీకృష్ణ, నాకు బాణం దొరికిన చోట ఒక ఆవు దూడపై అతి ప్రేమ చూపిస్తూ నాలుకతో నాకుతుంది. ఆవు ప్రేమ ఎలా ఉంది అంటే ఆ ఆవును నాకటం వల్ల ఆ దూడకు గాయాలు అయ్యి రక్తం కారిపోతుంది. ఏంటి ఈ విపరీతమైన ప్రేమ అని శ్రీకృష్ణుణ్ణి అడగగా కృష్ణుడు ఇలా చెప్తాడు, నకుల, కలియుగంలో రాను రాను తల్లిదండ్రులకు పిల్లల మీద అధిక ప్రేమ ఎక్కువై ఆ పిల్లలు సోమరులుగా తయారు చేస్తారు. వాళ్ళు చూపించిన అతి ప్రేమ వలన పిల్లలు అభివృద్ధి ఆగిపోయి సోమరులుగా తయారయ్యి భూమికి భారంగా మారుతారు. జీవితంలో బాధ్యతల గురించి తెలుసుకోకముందే వారికి చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు. ఈ కలియుగంలో కొడుకుపై తల్లిదండ్రులకు ఎలాంటి హక్కులు ఉండవు. కేవలం భార్యకు మాత్రమే పూర్తి హక్కులు ఉంటాయి. కలియుగంలో తల్లిదండ్రులు పిల్లలపై చూపే అతి ప్రేమకు ఆవు దూడలు చిహ్నాలు అని నకులునికి సమాధానమిస్తాడు శ్రీకృష్ణుడు. ఇక చివరివాడైన సహదేవుడు శ్రీకృష్ణుణ్ణి ఎలా అడుగుతాడు, శ్రీకృష్ణ, నాకు బాణం దొరికిన చోట ఒక పెద్ద పర్వతం నుండి ఒక భారీ బండరాయి దొర్లుకుంటూ కింద పడటం కనిపించింది. ఆ బండరాయి బరువుకు వేగానికి అడ్డు వచ్చిన పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేలమట్టం అయిపోతున్నాయి. కానీ ఒక చిన్న మొక్క దగ్గరకు రాగానే ఆ బండరాయి తనంతట తాను ఆగిపోయింది. అది చూసి నేను ఆశ్చర్యానికి లోనయ్యాను. పెద్ద పెద్ద వృక్షాలకు ఆపటం సాధ్యం కాని పని ఒక చిన్న మొక్కకు ఎలా సాధ్యమైందని శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు సహదేవుడు. సహదేవుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిస్తాడు, సహదేవ, కలియుగంలో మానవులు విచక్షణను కోల్పోతాడు. తన పతనానికి తానే కారణమవుతాడు. మహావృక్షాలు వంటి అతని అధికార బలం, ధనబలం ఇవేమీ అతని పతనాన్ని ఆపలేవు. కానీ చిన్న మొక్క వంటి భగవంతుని నామస్మరణ మానవుడు వినాశనం కాకుండా ఎల్లప్పుడూ కాపాడుతుంది. దీనికి సంకేతమే నువ్వు చూసిన దృశ్యం అని వివరిస్తాడు. కలియుగంలో ఎవరైతే అధర్మాన్ని పాటిస్తారో వారు జాలి, దయ లేకుండా అమాయకులను పీడించుకు తింటూ వాళ్ళు మాత్రమే సుఖంగా ఉంటారు. భగవంతుణ్ణి నమ్మేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. నాస్తికులు పుట్టకుక్కుల్లాగా పెరిగిపోతూ ఉంటారు. మనిషి ఆయుర్దాయం అనేది 16 సంవత్సరాలకు పడిపోతుంది. 8 సంవత్సరాల వయసులోనే ఆడవారు పిల్లలకు జన్మనిస్తారు అంటూ కలియుగంలో జరగబోయే సత్యాలను పాండవులకు వివరిస్తాడు శ్రీకృష్ణుడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పిన ఈ విషయాలు ఈ కలియుగంలో మనం చూస్తూనే ఉన్నాం. అందుకే మహాభారతాన్ని పంచమ వేదంగా చెప్తారు. మహాభారతంలో ఎన్నో జీవిత సత్యాలను తెలియజేసే విషయాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ సోమవారం అమావాస్య రోజున సోమ అమావాస్య వ్రత కథను వింటే చాలు
పరమేశ్వరుడి అనుగ్రహంతో మీ పాపాలన్నీ కూడా పోతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఒకసారి అంపశయ్య మీద పడుకొని ఉన్న భీష్మ పితామహుణ్ణి ధర్మరాజు నమస్కరించి ఇలా అడుగుతాడు. వ్రతములలో గొప్పదైన వ్రతం గురించి చెప్పమంటాడు. దానికి భీష్ముడు, ధర్మరాజా, అమావాస్య సోమవారంతో కూడిన రోజు సోమావతి అమావాస్య ఎంతో పవిత్రమైనది. ఈ వ్రతం అన్నిటికంటే గొప్పది కాబట్టి ఆ వ్రతం గూర్చిన అద్భుతమైన కథను చెప్తాను, శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం పేరు పొందిన కాంచి అను పట్టణం ఒకటి ఉండేది. ఆ పురములోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 జాతుల వారు తమ తమ ధర్మాలను చక్కగా ఆచరించుచూ ఉండేవారు. ఆ నగరం ఇంద్రుని అమరావతి నగరం వలె ప్రకాశిస్తూ ఉండేది. ఆ పట్టణమందు రత్నసేనుడు అను రాజు ఉండేవాడు. అతను రాజ్యపాలనం చాలా చక్కగా చేసేవాడు. ఆ పాలన చూసి దేవతలు, ప్రజలు సంతోషించేవారు. ఆ నగరంలో ఈతి బాధలు అనేవి ఉండేవి కాదు. ఇలా ఉండగా ఆ నగరంలో దేవస్వామి అని పేరు పొందిన ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. ఆయన భార్య రూపవతి, ధనవతి అను పేరు కలిగినది. ఆమె లక్ష్మి వలె ప్రకాశిస్తూ ఉండేది. ఆమెకు 7 కొడుకులు, అందమైన ఒకే ఒక్క కుమార్తె కలిగారు. ఇలా తన కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనమరాళ్లతో వారు సంతోషంగా ఉండేవారు. ఇలా ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుడు భిక్ష కొరకు వచ్చాడు. అతనిని చూసి దేవస్వామి యొక్క కోడళ్ళు 7 కూడా ప్రేమతో అతనికి వారు ప్రత్యేకమైన భిక్షను తెచ్చి వేశారు. ఆ బ్రాహ్మణుడు సంతోషించి, మీకు సుమంగళి తత్వము కలుగునుగాక, మంచి సంతానము కలుగునుగాక అని దీవించాడు. ఆ తరువాత ధనవతి తన కుమార్తె అయిన గుణవతిని పిలిచి, ఓ అమ్మాయి, నీవు కూడా ఈ బ్రాహ్మణుడికి భిక్షను పెట్టుము అని చెప్పగా ఆమె అలాగే చేసింది. గుణవతి భిక్ష వేసిన తర్వాత ఆ విప్రుడు, ఓ శుచి కలదానా, నీవు ధర్మవతివి కమ్ము అని దీవించెను. అది విని ఆ గుణవతి తల్లి దగ్గరకు పోయి ఆ బ్రాహ్మణుడు ఆశీర్వదించిన విధము తెలిపెను. అది విని ఆ ధనవతి కూతుర్ని తీసుకుని మరలా ఆ బ్రాహ్మణుని వద్దకు పోయి తన కూతురు చేత నమస్కారము చెప్పించగా ఆ బ్రాహ్మణుడు ఇంతకు ముందు ఆశీర్వదించినట్లు మళ్ళీ ధర్మవతివి అవ్వమ్మ అని ఆశీర్వదించెను. అది విని తల్లి అయిన ధనవతి బాధ చెంది విప్రునితో ఇట్లన్నది, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, వినయమ యుక్తులైన నా కోడళ్లను మాత్రము సౌభాగ్యవతిగా ఉండమని ఆశీర్వదించావు. నా కూతుర్ని నమస్కరించినప్పుడు ధర్మవతి దీర్ఘాయువుగా జీవించు అని నమస్కరిస్తూ ఉన్నావు ఎందుకు అని అడుగగా ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు, ఓ ధనవతి, నీవు పుణ్యవతివి, కీర్తి కలదానివి, కావున నీ కుమార్తె గురించి చెప్తాను వినుము. ఈమె సప్తపది మధ్య మందు వైధవ్యము చెందగలదు. కావున ఉత్తమము, నాశనము కానిది అయిన ధర్మమును ఎక్కువగా చేయవలెను. అందుకే ఇలా ఆశీర్వదించి తిని అని బ్రాహ్మణుడు పలికినాడు. ఆ మాటలు విన్న ధనవతి బాధ చెందిన హృదయముతో అతనికి నమస్కరించి, దీనిని పోగొట్టుకున్నటకు ఏదైనా ఉపాయము ఉన్నచో చెప్పమని అడుగుతుంది. దానికి ఆ బ్రాహ్మణుడు, ఓ ధనవతి, ఈమె వివాహ సమయమున సోమ అనే ఆమె వచ్చి ఈమె వైధవ్యమును పోగొట్టునుగాక అని అన్నాడు. అది విని ధనవతి, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఈ సోమ అను ఆమె ఎవరు? ఆమె జాతి ఏమిటి? ఎక్కడుంది? ఎప్పుడు వస్తుంది? వివరంగా చెప్పమని అడిగింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు, ఓ ధనవతి, సింహల దేశమందు సోమ అను పేరు గల చాకలి ఆమె ఒకటి ఉన్నది. ఆమె నీ ఇంటికి వచ్చినచో నీ కూతురు వైధవ్యము పోవును అని చెప్పి బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ధనవతి తన కొడుకులను పిలిచి జరిగిందంతా కూడా చెప్పింది. ఓ పుత్రులారా, మీ చెల్లెలికి ఒక బ్రాహ్మణుడు సప్తపది మధ్యమున వైధవ్యము ప్రాప్తించును అని చెప్పినాడు. సింహల దేశమున ఉన్న ఒక చాకలి ఆమెను తెచ్చినచో వైధవ్యము తొలగిపోవును అని చెప్పినాడు. కావున మీరు సింహల దేశమునకు వెళ్ళండి.
అనగా కొడుకులు ఇలా పలికారు: ఓ తల్లిదండ్రులారా, కుమార్తె యందు ఉన్న ప్రేమతో 7 ఆమడల దూరమున ఉన్న సింహల దేశమునకు మమ్ము పొమ్మనుచూ ఉన్నారు. దేశము విడిచి మేము వెళ్ళము. అదీగాక సోమ సముద్రము యొక్క మధ్యన ఉన్నది. అది దాటుట కష్టము కనుక మేము పోలేము అని పలికినారు. అప్పుడు వారి తండ్రి అయిన దేవస్వామి తన 7 కొడుకులతో తాను కూడా సింహల దేశమునకు వెళ్ళి పృథిక యొక్క వైధవ్యము పోవుటకు సోమ అనే ఆమెను తెచ్చెదను అని కొడుకులతో పలుకుతాడు. అది విని శివస్వామి అను చిన్న కొడుకు తండ్రితో, ఓ తండ్రి, మీరు వృద్ధాప్యంలో ఇలా చేయటం వలన మాకు మంచి కలగదు. సింహల దేశమునకు నేను పోయేదను అని వెంటనే లేచి తన సోదరిని తీసుకుని ప్రయాణమయ్యను. అలా శివశర్మ గుణవతి కొన్ని రోజులకు సముద్ర తీరము చేరి అలసిపోయి అక్కడ విశాలమైన ఒక మర్రి చెట్టు ఉంటే దాని నీడన కూర్చున్నారు. ఆ చెట్టుపై ఉన్న ఒక గ్రద్ద పక్షి వేరే చోట నుండి మెత్తని మాంసము తెచ్చి పిల్లలకు పెడుతుంది. కానీ ఆ గ్రద్ద పిల్లలు ఆహారాన్ని ముట్టుకోలేదు. వెంటనే ఆ గ్రద్ద చూసి దాని పిల్లలతో ఎందుకు తినలేదని అడుగుతుంది. అప్పుడు అవి ఇట్లు పలికెను: ఓ తండ్రి, ఈ చెట్టు క్రింద ఒక బ్రాహ్మణుడు నిరాహారుడై ఉండగా మేము భోజనం ఎట్లా చేయుదుము అన్నాయి. వెంటనే ఆ పక్షిరాజు దయగలిగిన వాడై శివశర్మ గుణవతి దగ్గరకు వచ్చి, మీ కోరికను తెలుసుకుంటుని మిమ్ములను రేపటి ఉదయమున సింహల దీపము చేరునట్లు సముద్రము దాటించెదను అని చెప్పి మరలా తన బిడ్డలకు భోజనము పెడుతుంది. ఇక మరునాడు తెల్లవారుజామున ఆ పక్షిరాజు వారిని సముద్రము దాటించి ఆ సముద్ర మధ్యమున ఉండు సింహల ద్వీపమునందు సోమ ఇంటి తలుపులు చూపుతుంది. శివశర్మ గుణవతి ఆ రోజు నుండి ఆ ఇంటిని ఊడ్చి అలికి శుభ్రం చేస్తారు. ఇలా ఉండగా చాకలి అయిన సోమ అను స్త్రీ ఇంటి నుండి బయటకు వచ్చి చక్కగా ముగ్గులచే అలంకరింపబడిన వాకిలిని చూసి ఆశ్చర్యము చెంది, ఇలా ముగ్గులు అందముగా వేసిన వారు ఎవరో అని ఆలోచించుచూ ఉండగా ఆ బ్రాహ్మణ కన్య కనిపిస్తుంది. తన అన్నతో పాటు వచ్చిన ఈ కన్యను చూసి చాకలి స్త్రీ ఇలా అంది: దేవతామూర్తుల వలె వెలుగుతున్న మీరెవరు? ఈ దేశమునకు ఎలా వచ్చిరి? నీచ జాతి గల నాకు మంచి చరిత్ర గల మంచి జాతి యందు పుట్టిన మీరు సేవ చేయుటకు కారణం ఏమి అని అడుగుతుంది. దానికి శివస్వామి ఇట్లు పలికెను: గుణవతి అని పిలువబడే నా చెల్లికి సప్తపతి మధ్యమున వైధవ్యము కలుగునని ఒక బ్రాహ్మణుడు పలుకగా అది విని ఆ బ్రాహ్మణుని అది తొలగుటకు ఎట్లు అని అడుగగా అతడు సింహల దీపమున గల సోమ అను చాకలి చేత ఈ దుష్ట దశ తొలగును అని చెప్పగా ఆ మాటలు విని నా చెల్లిని తీసుకుని నీ దగ్గరికి వచ్చి తిని అని చెప్పాడు. అది విని సోమ, ఇక మీరు దాస్యము చేయటం మానండి. మీ కోరిక మేరకు వైధవ్య నివృత్తికై నేను మీతో వస్తాను అని చెప్పి తన కోడళ్లను పిలిచి, నేను పొరుగు దేశము వెళ్ళుచూ ఉన్నాను. మీరు నేను వచ్చు వరకు ఈ దేశమునందు ఎవరైనా చనిపోయినచో వారి వద్దనే ఉండి బాధ చెందక వారిని కాపాడుము అని చెప్పింది. అది విని ఆమె కోడళ్ళు అట్లే చేసేదము అనిరి. ఆ తర్వాత ఆ సోమ బ్రాహ్మణుణ్ణి అతని చెల్లెల్ని ఆకాశ మార్గమున సముద్రము దాటించి అనేక దారులు దాటి నిమిషములోనే ఆమె మహిమచే కాంచీపురంలోనికి చేరాలు. తల్లి అయిన ధనవతి తన కూతురు వైధవ్యము మాన్పుటకై వచ్చిన సోమను చూసి అతి ప్రేమతో ఉపచారములు చేసెను. ఇది ఇలా ఉండగా శివస్వామి తన చెల్లెలికి తగిన వరుణ్ణి తెచ్చుటకై వేరే దేశము పోయి ఉజ్జయిని నగరంలో చేరి అక్కడ ఉన్న దేవశర్మ కొడుకైన రుద్రశర్మ అను పేరుగల ఒక వరుణ్ణి తీసుకుని వచ్చి అతనికి 10,000 వరహాలు ధనమును ఇచ్చెను. ఆ తరువాత దేవస్వామి మంచి నక్షత్రము గల మంచి ముహూర్తమున సోమ సహాయముచే కన్యాదానము చెయ్యగా హోమాదులు చేయుచూ ఉండగా సప్తపతి మధ్యమున దేవశర్మ ఉన్నవాడు ఉన్నట్లే మరణించెను. ఆ సమయమున చుట్టములు అక్కడ జరిగినది చూసి గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. కానీ ఆ సోమ అనే స్త్రీ అందరూ చూస్తూ ఉండగానే వ్రత ప్రభావముచే మరణం నశింపచేసే శక్తి కలిగిన ఈ సోమావతి అమావాస్య వ్రత పుణ్యమును సంకల్పంతో సహా గుణవతికి ఇవ్వగా చనిపోయిన దేవశర్మ దాన్ని మహిమచే నిద్ర నుండి లేచిన వాని వలె లేచి కూర్చున్నాడు.
ఆ తరువాత సోమగుణవతి వివాహము జరిపించి తన దేశమునకు వెళ్ళుటకు సిద్ధమయ్యి ఆ వ్రతమును ఆమెకు ఉపదేశించెను. వారి దగ్గర సెలవు తీసుకుని తిరిగి తన దేశమునకు వెళ్ళిపోయాను. కాబట్టి ధర్మరాజా, ఈ ఉత్తమమైన సోమావతి అమావాస్య వ్రతమును నీవు కూడా నీ భార్య అయిన ద్రౌపది చేత చేయించినచో వారి బిడ్డలు దీర్ఘాయువులై ఉందురు అని భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్పాడు. ఈ అమావాస్య రోజు పిసినారి పాపయ్య కథను వింటే చాలు, దరిద్రాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం ఒక ఊరిలో పాపయ్య అనే పిసినారి ఉండేవాడు. పాపయ్య ఎప్పుడూ ₹1 కూడా ఖర్చు పెట్టేవాడు కాదు. తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేవాడు కాదు. కానీ అతనికి దైవభక్తి మెండు. రోజు ఇంట్లో పూజ చేసేవాడు. అతని ప్రార్థన ఎప్పుడు, లక్ష్మీదేవి నాకు ఇవాళ ₹100 దొరికేటట్లు చూడు తల్లి, నీకో కొబ్బరికాయ కొడతాను అని ముగిసేది. ఒక రోజున అట్లా ప్రార్థన చేసి బయటికి వెళ్ళిన పాపయ్యకు రోడ్డు పక్కనే పిలపిలలాడే ₹100 నోట్ ఒకటి కనిపించింది. ఇది ఆ లక్ష్మీదేవి ఇచ్చిన సొమ్ము. కొబ్బరికాయ కొట్టాల్సిందే అనిపించింది అతనికి. కానీ వెంటనే అయ్యో, టెంకాయ కొంటే ₹20 ఖర్చు అని కూడా అనిపించింది. అంతలోనే ఎదురుగా 2 కొబ్బరికాయల అంగళ్ళు కనబడ్డాయి. వాటిని చూడగానే అతనికి ఒక ఆలోచన వచ్చేసింది. నేరుగా ఒక అంగడికి వెళ్ళి, ఇదిగో నువ్వు కుళ్ళిపోయిన టెంకాయలు అమ్ముతున్నావంట కదా అని అడిగాడు. దుకాణం వాడు పళ్ళు కొరుకుతూ, ఎవరు చెప్పారు నీకు అని అరిచాడు. అదిగో ఆ ప్రక్క దుకాణం వాడు అన్నాడు పాపయ్య సంతోషంగా. ఆగు, ఇప్పుడే వస్తాను, వాడితో కొంచెం మాట్లాడేది ఉంది అని పాపయ్యను అక్కడే వదిలి ప్రక్క దుకాణం మీదికి పోయాడు అతను. అంతే, ఇక పాపయ్య క్షణం ఆలస్యం చేయకుండా ఒక టెంకాయను తీసుకుని సంచిలో వేసుకుని జారుకున్నాడు. ఆ సంతోషం కొద్దీ మరునాటి నుండి లక్ష్మీదేవికి మరింత భక్తితో పూజ చేయసాగాడు పాపయ్య. లక్ష్మీమాత, మళ్ళీ ₹100 దొరికించు, అట్లాగే నీ చలువతో కొబ్బరికాయ కూడా దొరికేటట్లు చెయ్యి, నీ రుణం ఉంచుకోను అని కోరాడు. ఇదంతా వింటున్న లక్ష్మీదేవి పాపయ్యకు ఇక బుద్ధి చెప్పాలనుకుంది. కొద్ది రోజులకే పాపయ్యకు మరో ₹100 నోటు దొరికింది. ఆహా, లక్ష్మీదేవి దయామయురాలు అనుకుని పాపయ్య మళ్ళీ తన పాత ఉపాయాన్నే ప్రదర్శించపోయాడు. అయితే ఈసారి అంగళ్ళ వాళ్ళు మోసపోలేదు. నువ్వు కుళ్ళిపోయిన టెంకాయలు అమ్ముతున్నావంట కదా అనగానే, అవును, ఎన్ని కావాలి అన్నాడు అంగడివాడు. పాపయ్యకు వెంటనే ఏమనాలో తెలియక నీళ్లు నమిలాడు. ఆలోగా వెనక నుండి వచ్చిన మనుషులు, అప్పుల వాళ్ళు పాపయ్యను పెడరెక్కలు విడిచి పట్టుకున్నారు. దుకాణాల వాళ్ళు కూడా వారితో కలిసి అతన్ని చితకబాదారు. ఆసుపత్రి ఖర్చులు తడిసి మోపైనాయి. పైన పాపయ్య లక్ష్మీదేవి ప్రార్థనలో ఎన్నడూ ₹100 ప్రస్తావన రాలేదు. పూర్వం కాశీనగరంలో ఒక ప్రముఖ వర్తకుడు ఉండేవాడు. అతను ప్రతినిత్యము ధనలక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉండేవాడు. అతని పూర్వీకులు వేసుకున్న తప ఫలంగా, అతని పూర్వజన్మ పుణ్య ప్రభావం వల్ల అతనికి ధనలక్ష్మీదేవి కృప కలిగి వ్యాపారంలో బాగా కలిసి వచ్చింది. సమాజంలో అతని గౌరవం పెరిగింది, పలుకుబడి పెరిగింది. కప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి అన్నట్లుగా డబ్బున్నవాడి చుట్టూ అనేక మంది భజనపరులు రకరకాల ఉద్దేశాలతో చేరతారు. అదేవిధంగా ఎందరో భజనపరులు అతని చుట్టూ చేరి వర్తకుడు ఏం చెప్పినా ఏం చేసినా అతని మాటలకు తాళం వేస్తూ లోకంలో అతని కంటే గొప్పవాడు సమర్థుడు లేడని కీర్తిస్తూ ఉండేవారు. బుద్ధిశాలి అయితే ఈ పొగడ్తలకు లొంగడు. కానీ అహంకారం తలెక్కినప్పుడు అతి సులువుగా మనిషి పొగడ్తలకు లొంగిపోతాడు. అలాగే ఈ వర్తకుడు కూడా ఈ సంపద యావత్తు తన సామర్థ్యం వల్లనే సంపాదించగలిగానని వెర్రవీగుతూ ఆ ధనలక్ష్మీదేవి కృపనే విస్మరించాడు. అతని నిర్లక్ష్యానికి ఆగ్రహించిన ఆ తల్లి తన ప్రతాపాన్ని చూపాలని నిర్ణయించుకుంది. దాంతో వర్తకుడి సంపదలన్నీ హరించుకుపోయాయి. ఇక లాభాలు రావటం మానేసి వ్యాపారం సన్నగిల్లటం మొదలైంది. కానీ అతని భార్య, బిడ్డలు మాత్రం వారి ఖర్చులను ఏమాత్రం తగ్గించుకోకపోవటంతో ఖర్చుల కోసం అప్పు చేయటం మొదలుపెట్టాడు వర్తకుడు. చివరికి ఆస్తి అంతా హరించుకుపోయి అప్పుల పాలై ఇల్లు కూడా వేలం వేశారు. దాంతో అతని భార్య బిడ్డలతో కలిసి తనను వదిలిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక ఏం చెయ్యాలో తెలియక అడవిదారి పట్టాడు వర్తకుడు.
అలా వెళ్తున్న వర్తకుడికి దారి మధ్యలో ఒక స్నేహితుడి ఇల్లు కనిపించింది. దాంతో వర్తకుడు ఆయన ఇంటికి వెళ్ళి ఏమైనా సాయం చేయమని అడుగుతాడు. అప్పుడు తన భార్యకు తెలియకుండా స్నేహితునికి ఉపకారం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఒక చేతికర్రలో వజ్రాలు పెట్టి వర్తకుడికి ఇచ్చి దీని సాయంతో మళ్ళీ వ్యాపారం చేయమని అన్నాడు. వర్తకుడు విషయం గ్రహించలేక ఆ చేతికర్రతో ఎలా వ్యాపారం చేయగలను అనుకుంటూ ఆ కర్రను తీసుకుని వెళ్ళి అమ్మివేశాడు. అమ్మేసి వచ్చిన సొమ్ముతో ఆకలి తీర్చుకున్నాడు. అలాగే మరో స్నేహితుడు కూడా ఎవరికీ తెలియకుండా సాయం చేయాలనే ఉద్దేశంతో ఒక గుమ్మడికాయలో కాసులు పోసి వర్తకుడికి ఇచ్చాడు. కానీ దురదృష్టవంతుడైన ఆ వర్తకుడు దాన్ని కూడా అమ్మేశాడు. మరో మిత్రుడు వర్తకుడు సాయంకాలం ఇంటికి వచ్చే దారిలో మొహరీలు గుట్టగా పోయిస్తాడు. కానీ చీకటిలో ఇంటికి వస్తున్న వర్తకుడు అంత ధనం ఎదురుగా ఉన్నా తెలుసుకోలేదు. ఎవరో రాళ్ళు దారికి అడ్డుగా పోశారని తిట్టుకుంటూ వాటిని తొక్కుకుంటూ ఆ చీకటిలో వెళ్ళిపోతాడు. ఆ తల్లి కటాక్షం లేకపోతే ఎవరి సహాయం కూడా అందదు. చివరికి దిక్కుతోచని ఆ వర్తకుడు ఒక మహామునిని ఆశ్రయించి తన కష్టాలు తీరే మార్గం చెప్పమంటాడు. అప్పుడు ఆ ముని దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుని, నీవు ధనలక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అయ్యావు కాబట్టి ఇలా జరిగింది. ఆ తల్లిని శ్రద్ధతో 108 రోజులు అష్టోత్తర శతనామాలతో పూజించు. ఆ తల్లి అనుగ్రహం కలుగుతుందని, అప్పుడు పోయిన నీ సంపదలన్నీ కూడా తిరిగి వస్తాయని చెప్తాడు. ముని చెప్పిన విధంగా వర్తకుడు లక్ష్మీదేవి పూజ చేయటం మొదలుపెట్టాడు. కాలం గడిచే కొద్దీ అమ్మవారికి వర్తకుడి మీద దయ కలిగింది. మొదటిగా విడిచిపెట్టి వెళ్ళిపోయిన భార్య తిరిగి వచ్చింది. తన ఆభరణాలు అమ్మి వ్యాపారం చేయమని భర్తకు ఇచ్చింది. వర్తకుడు చిన్నగా మొదలుపెట్టిన వ్యాపారం త్వరలోనే పుంజుకుంది. పైగా అతనికి కొంతమంది స్నేహితులు కూడా సాయం చేశారు. త్వరలోనే వ్యాపారం అభివృద్ధి చెంది పూర్వ వైభవం పొందగలిగాడు. ఈ కథ ద్వారా ఆ ధనలక్ష్మీదేవి మహత్యం ఎంతటితో మనందరికీ కూడా అవగతం అవుతుంది. అలాగే ఈరోజు మూర్ఖులంటే ఎవరు, మూర్ఖత్వం అంటే ఏమిటో తెలియజేసే ఈ పవిత్ర కథను వింటే చాలు సమస్యలు పోయి సకల శుభాలు కలుగుతాయి. ఒకసారి కైలాసంలో శివ సైనికుడికి ఈ లోకంలో మూర్ఖులు ఎవరు అనే ఒక సందేహం వచ్చింది. ఆ సందేహానికి సమాధానాన్ని శివయ్యనే అడిగి తెలుసుకుందాం అని వెళ్ళి శివుడికి నమస్కరించి, స్వామి, మూర్ఖులంటే ఎవరు, మూర్ఖత్వం అంటే ఏమిటి అని అడిగాడు. అందుకు శివయ్య గట్టిగా నవ్వి అతడిని ఒక పక్షిలా మార్చాడు. ఆ సైనికుడికి ఏం అర్థం కాలేదు. అంత తప్పు తానేం చేశానా అని ఆలోచించాడు. అప్పుడు శివుడు అతనితో ఏదైనా చెప్తే అర్థం కాదు, స్వయంగా అనుభవంలోనికి వస్తే అర్థమవుతుంది. నువ్వు భూలోకంలోనికి వెళ్ళు, నీకు వచ్చిన సందేహం తీరాక నువ్వు తిరిగిరా అని చెప్పాడు. ఆ సైనికుడు అలా అని భూలోకంలో వచ్చి చాలా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే ఒక వ్యక్తి కళ్ళల్లో పడ్డాడు. ఆ వ్యక్తి ఆ పక్షిని గమనిస్తూ ఉన్నాడు. అతడు చూస్తూ ఉండగా ఆ పక్షి రెట్ట భూమి మీద పడగానే బంగారంలా మారిపోయింది. అది చూడగానే ఆ వ్యక్తి ఈ పక్షిని ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలి అని ఒక పంజరాన్ని తెచ్చి అందులో పళ్ళు ధాన్యము పెట్టి ఆ పక్షిని పిలిచి వచ్చి ఆరగించమని చెప్తాడు. ఆ పక్షి అతన్ని చూసి, అతను ఎంత మంచివాడు, ఇతను నన్ను ఇంత ప్రేమగా పిలిచి ఆహారాన్ని ఇస్తున్నాడు అని నమ్మి పంజరంలోనికి రాగానే బంధించి ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. అలా ఆ పక్షి వేస్తున్న రెట్టెలతో వచ్చిన బంగారంతో ఆ వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు. బాగా వ్యాపారం చేసి బాగా ధనం పోగు చేసుకున్నాడు. ఒకరోజు కలలో రాజభటులు వచ్చి తన పక్షిని తీసుకువెళ్ళిపోతున్నట్లుగా అతడు కలగన్నాడు. దాంతో అతను ఆ రోజు నుండి భయపడి ఈ విషయం రాజుగారికి తెలిస్తే ఏమవుతుందో, నన్ను తప్పుగా భావిస్తారేమో అని ఆలోచించి ఆ పక్షిని రాజుగారికి బహుమతిగా ఇద్దాం, అప్పుడు మంచి పేరు వస్తుంది అని అనుకున్నాడు. ఒకరోజు అతడు రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా అని నమస్కారం చేసి, పక్షి రెట్ట భూమి మీద పడితే బంగారంలాగా మారుతుందని చెప్పి ఇది మీకు బహుకరించాలని వచ్చాను అని చెప్పాడు. ఆ మాట విన్న రాజు ఆ పక్షిని అందుకోబోయాడు. అంతలో అక్కడ ఉన్న మంత్రి, రాజా ఆగండి, అతడు ఒక చదువులేని మూర్ఖుడు, అతడి మాటలు నమ్మి ఆ పక్షిని తీసుకోకండి. అందుకు తిరస్కారంగా ఆ పంజరాన్ని తీసి పక్షిని ఎగరనివ్వండి అని చెప్పాడు. ఆ మాటలకు రాజు అలాగే చేయగా ఆ పక్షి తుర్రుమని ఎగిరింది. అప్పుడే ఆ పక్షి వేసిన రెట్ట బంగారంగా మారగా చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. మంత్రి ముఖం మాత్రం అవమానంతో మాడిపోయింది. ఇక తరువాత ఆ పక్షి రూపంలో ఉన్న సైనికుడు శివుడి దగ్గరకు బయలుదేరాడు. ఎలాగోలా కైలాసం చేరుకున్న ఆ పక్షి శివుడితో ఇలా అంది,
స్వామి, మూర్ఖత్వం అంటే ఏమిటో నాకు ఇప్పుడు బాగా అర్థమయ్యింది అని ధన్యవాదాలు తెలిపి రూపం మార్చుకున్నాడు. అప్పుడు శివుడు ఆ సైనికుడితో ఎవరు మూర్ఖులు అని అడుగగా సైనికుడు ఇలా వివరించాడు. స్వామి, మొదటి మూర్ఖుణ్ణి నేనే. ప్రేమతో ఆ మనిషి పిలవగానే వెళ్ళి బందీనయ్యాను. రెండవ మూర్ఖుడు ఆ వ్యక్తి. అనవసర భయంతో ఆ పక్షిని రాజుగారు దగ్గరకు చేర్చాడు. మూడవ వాడు ఆ మంత్రి. చదువుకున్న వాడికే తెలుసు అన్న లెక్క కట్టడం అతని మూర్ఖత్వం. నాలుగవ మూర్ఖుడు రాజు. మంత్రి చెప్పాడని నిదానంగా ఆలోచించకుండా చూడకుండా పక్షిని ఎగరనివ్వటం ఆ రాజు మూర్ఖత్వం అని శివ సైనికుడు శివుడితో చెప్పాడు. మనలో కూడా ఇలాంటి మూర్ఖులు ఉన్నారు కాబట్టి ప్రేమగా తీయగా పలకరించే వారిని నమ్మి మోసపోతున్నామా అని చూడండి. అనవసర భయాన్ని మనసులో పెట్టుకుని ప్రతిదినం చస్తున్నామా అని చూడండి. అంతా నాకే తెలుసు అనే గర్వంతో ఉన్నామా అని గమనించండి. ఎవరేం చెప్పినా విని మనకంటూ స్వయంగా ఆలోచన లేకుండా మోసపోతున్నామా అని గమనించండి. అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనినే సోమావతి అమావాస్య అంటారు. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. సోమావతి అమావాస్య శివరాత్రి కంటే గొప్ప పర్వదినము. కోటి సూర్యగ్రహణాలకు సమానమైన శక్తి ఈ రోజుకు ఉంటుంది. ఇటువంటి అద్భుతమైన రోజును వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు 2 కాకులు శివుడు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ 2 కాకులు శాశ్వతంగా ప్రథమ ఘనాలలో కలిసిపోయాయి. ఇలాంటి శక్తివంతమైన రోజు 2 కాకులు ప్రదక్షిణం చేసినంత మాత్రానే ఆ మహాశివుడు ఆ కాకులకు ప్రథమ ఘనాధిపత్యం ఇచ్చినట్లు కాశీఖండం చెప్తోంది. ఈరోజు ఎవరైనా వీలు కల్పించుకొని ఈశ్వర ఆరాధన గుడిలో లేదా ఇంట్లో చేసుకుంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి. శివ పురాణంలో రుద్రకంఠంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి ఇలా వివరించటం జరిగింది. ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక బిల్వ పత్రాన్ని ఉంచుతాడు. ఆ బిల్వపత్రం కింద ఒక చీమ ఉంది. అలా బిల్వపత్రంలో ఉన్న చీమ శివలింగం మీద నుండి పానమట్టంపై పడింది. అది తెలియకనే పానమట్టం చుట్టూ కూడా కంగారుగా తిరిగింది. అలా తెలియక సోమావతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికి మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీరాజు అవుతావు అని వరం ప్రసాదించాడు. అలా ఆ చీమ తర్వాత జన్మలో కాశీ పట్టణానికి మహారాజుగా మారింది. సోమావతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని చీమకు మహాశివుడు ప్రసాదించాడు. అంతటి శక్తి సోమావతి అమావాస్యకు ఉన్నది. సోమావతి అమావాస్య వెనక ఒక కథ ఉంది. శ్రీ మహావిష్ణువు తన నాభి కమలము నుండి బ్రహ్మను సృష్టించాడు. ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు. వారిలో దక్ష ప్రజాపతి ఒకడు. దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో 27 మందిని చంద్రుడికి ఇచ్చి వివాహము చేశాడు. ఒక కుమార్తెను పరమేశ్వరునకు ఇచ్చాడు. ఆమెయే దాక్షాయణి. శ్రీ మాతా సతీదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందిన సతీదేవి అన్యోన్య అనురాగాలతో పరమశివుణ్ణి సేవించేది. ఒకసారి సతీ తండ్రి అయిన దక్షుడు అహంకారానికి వశమవుతాడు. అది ఎలా అంటే పరమశివుడు ప్రతిరోజు సాయంత్రం నాట్యం చేస్తాడు. అందుకే ఆయనకు నటరాజు అనే పేరు కూడా వచ్చింది. ఆ నాట్యం చూడడానికి 3,000,000 దేవతలు వస్తారు. దక్షుడు కూడా అలా శివుడు నాట్యం చూడడానికి వచ్చేవాడు. దక్షుడు మామగారు అయినప్పటి నుండి శివుడు నాట్యం పూర్తయిన తర్వాత ముందుగా దక్షుణ్ణి సాగనంపి తర్వాత మిగతా దేవతలను సాగనంపేవాడు. అయితే ఒకరోజు శివుడు వీలు లేక దేవతలందరినీ ముందు సాగనంపి చివరకు దక్షుణ్ణి సాగనంపాడు. దాంతో కోపం వచ్చిన దక్షుడు అహంకారానికి వశమవుతాడు. ఓ పెద్ద యజ్ఞం తలపెట్టి తన అల్లుడైన చంద్రుణ్ణి అలాగే దేవతలందరినీ ఆ యజ్ఞానికి ఆహ్వానిస్తాడు దక్షుడు. కానీ కుమార్తెను శివుణ్ణి పిలవలేదు. పరిచ్యాది మహర్షులు దక్షుడికి హితబోధ చేయబోయారు. కానీ దక్షుడు వినలేదు. నారద మహర్షుల వారు సతీదేవికి తన తండ్రి ఓ పెద్ద యజ్ఞం తలపెట్టబోతూ ఉన్నాడని తెలియజేస్తాడు. యజ్ఞ కార్యాన్ని గురించి విన్న సతీదేవి పరమశివుణ్ణి యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరింది. దానికి శివుడు పిలవని పేరంటానికి వెళ్ళటం తగదంటూనే అనుమతి ఇచ్చాడు. ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమంది ప్రథమ గణాన్ని పంపించాడు. సతీదేవి యజ్ఞశాలకు చేరింది. దక్షుడు పిలవకపోయినా వచ్చిన కుమార్తెను చూసి దగ్గరకు వచ్చి పరమశివుణ్ణి నిందించాడు.
అతడు రాకపోతే నష్టం లేదు, నువ్వు వచ్చావు చాలా సంతోషం అన్నాడు. అలా శివుణ్ణి నానా రకాలుగా నిందించాడు. ఆ మాటలు భరించలేని సతీదేవి తండ్రికి అక్కడ ఉన్న దేవతలందరికీ పరమశివుడి గొప్పతనం చెప్పి శివనింద చేసిన వాడి కుమార్తెగా ఉండకూడదని నిశ్చయించుకుంది. దాంతో సతీ అగ్నిగుండము దగ్గరకు వెళ్ళి యోగాగ్నిలో కూర్చొని తనను తాను దహనం చేసుకుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోద్రగ్రుడయ్యాడు. వెంటనే తన వెంట్రుకలతో వీరభద్రుణ్ణి సృష్టించాడు. ప్రథమ గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుడి మీదకి దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చితకబాదాడు. శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడల్లుడు అయినా శివుణ్ణి అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమశివుణ్ణి వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన భోళాశంకరుడి మనసు కరిగిపోయింది. అప్పుడు శివుడు, ఓ చంద్రదేవా, రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నది. ఆ రోజున గనుక నాకు అభిషేకం చేస్తే నువ్వు ఆరోగ్యవంతుడవు అవుతావని అభయమిచ్చాడు. శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున శివుడికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య అనే పేరుతో పిలవటం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుని ధరించాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. ఇది సోమావతి అమావాస్య వెనుక ఉన్న కథ. ఈరోజు ఇంటి దగ్గరకు కాకులు వస్తే పొరపాటున కూడా వాటిని ఇంటి దగ్గర నుండి తోలకూడదు. అలా తోలితే పెద్ద దోషం తగులుతుంది. ఈ అమావాస్య రోజు మీరు పూజలు పరిహారాలు ఏమీ చేయకపోయినా పర్వాలేదు. ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటికి ఏదో ఒక ఆహారం వేయండి. అంటే అన్నము, గింజలు, స్నాక్స్ ఇలా ఏది దొరికితే అది కాకులకు వేయండి. ఎందుకంటే ఈరోజు మీ ఇంటి పెద్దలు అంటే పితృదేవతలు కాకుల రూపంలో మీ ఇంటికి వస్తారు. అలా వచ్చిన వారికి ఏదో ఒక ఆహారం వేస్తే వారు ఎంతో సంతృప్తి పడి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి వెళ్తారు. అలా కాకుండా మీరు వచ్చిన కాకులను తోలేస్తే వారికి కోపం వచ్చి మిమ్మల్ని శపిస్తారు. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటిని తోలకుండా వాటికి ఏదో ఒక ఆహారం పెట్టి పంపండి. అలాగే కాలికి నల్లదారం కట్టుకోవాలి అని ఎదురు చూసేవారు, ఏ రోజు కాలికి నల్లదారం కడితే మంచి ఫలితాలు వస్తాయి అని ఆలోచించేవారు ఈ అమావాస్య రోజు చక్కగా ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి. అంతేకాదు కాలికి కట్టిన నల్లదారాన్ని మార్చాలి అని అనుకునేవారు కూడా ఈరోజు మార్చుకోవచ్చు. అంటే కాలికి నల్లదారం కట్టిన 6 నెలల తర్వాత దాన్ని ఎనర్జీ పోతుంది. అంటే దిష్టి తగలకుండా ఆపే శక్తి పోతుంది. అప్పుడు ఆ నల్లదారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మీద పడేసి ఇంకొక నల్లదారం కట్టుకోవాలి. అయినా సరే కాలికి నల్లతాడు కట్టుకునే ముందు ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని ఓం లం లం లం, ఓం లం 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 దిష్టి నివారయామి నివారయామి అనే మంత్రాన్ని 3 సార్లు పఠించి ఆ తర్వాత నల్లదారాన్ని కాళ్ళకి కట్టుకోండి. ఇలా కట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది. చక్కగా ఈ సోమావతి అమావాస్య రోజు అందరూ కూడా శివాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సోమావతి అమావాస్య రోజు శివాలయానికి వెళ్తే శివుడి అనుగ్రహంతో పాపాలన్నీ కూడా పోతాయి, మనశ్శాంతి కలుగుతుంది. అలా శివాలయానికి వెళ్ళినప్పుడు శివుణ్ణి పాలతో కానీ నీళ్లతో కానీ అభిషేకించండి. బిల్వ దళాలను సమర్పించండి. ఇలా చేస్తే చాలా మంచిది. కనుక సోమావతి అమావాస్య రోజు తప్పనిసరిగా అందరూ కూడా శివాలయానికి వెళ్ళండి. లేదు మాకు శివాలయానికి వెళ్ళే వీలు లేదు అనుకునేవారు ఇంటి వద్ద శివలింగం ఉంటే ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి. చాలా మంచిది. చాలామంది శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి భయపడిపోతూ ఉంటారు. కానీ భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఎవరైనా సరే ఇంట్లో చిన్న శివలింగాన్ని పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అలా శివలింగం పెట్టుకుంటే ప్రతిరోజు ఆ లింగానికి అభిషేకం చేయాలి, నివేదన చేయాలి. అలా ప్రతిరోజు అభిషేకము చేయగలిగే వారే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. లేదు మాకు ప్రతిరోజు అభిషేకం చేయటం కుదరదు అనుకునేవారు మాత్రం శివలింగాన్ని ఇంటిలో పెట్టుకోవద్దు. జస్ట్ శివపార్వతుల ఫోటో పెట్టుకొని పూజించండి, చాలు, సరిపోతుంది. కాబట్టి ఈ సోమావతి అమావాస్య రోజు మీ ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి. శివలింగం లేనివారు శివపార్వతుల ఫోటో ముందు దీపారాధన చేసుకుని బిల్వపత్రాలను శివుడికి సమర్పించండి. ఇలా సోమావతి అమావాస్య రోజు గుడికి వెళ్ళినా లేదా ఇంట్లో శివుణ్ణి పూజించినా కష్టాలు పాపాలు పోతాయి, మనశ్శాంతి కలుగుతుంది. మహాదేవి ప్రతిరోజు శివుణ్ణి పూజిస్తూ ఉండేది.
భక్తి గీతాలు పాడుతూ ఉండేది. ఒకరోజు పూజామందిరంలో శివుడి ప్రతిమను చూస్తున్న ఆమెకు ఒక విచిత్రమైన ఆలోచన కలిగింది. లోకంలోని వారందరికీ కూడా తల్లిదండ్రులు ఉన్నారు, కానీ శివుడికి తల్లి లేదేం? శివుడి పులి చర్మం కట్టుకుంటాడు, పాములను మెడలో వేసుకుంటాడు, శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు, ఒంటికి బూడిద రాసుకుంటాడు. తల్లి ఉంటే ఇవన్నీ చూస్తూ ఊరుకుంటుందా? విషం తాగనిచ్చేదా? ఇలా భిక్షాటన చెయ్యనిచ్చేదా? ఎవ్వరికైనా తల్లి లేకపోవటం కన్నా మించిన కష్టం ఏముంటుంది? తల్లి ఉంటే బిడ్డల దగ్గర ఉండి ఆలనా పాలనా చూసుకుంటుంది, పెళ్ళి పేరంటాలు చేస్తుంది. తల్లి ఉంటేనే కదా అందరికీ ఆ భాగ్యం దక్కేది. పాపం శివుడికి తల్లి లేకపోవటం వల్లనే ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు. ఎవరో ఎందుకు, నేనే తల్లిని అవుతాను, శివుడిని పెంచిన తల్లి అనిపించుకుంటాను అని అనుకున్నది బెజ్జమహాదేవి. అనుకున్నదే తడువుగా శిశువు అంత పరిమాణం గల శివుడి ప్రతిమను తయారు చేసింది. దానినే శిశువుగా భావించి లాలించి ముద్దాడింది. కాళ్ల మీద పడుకోబెట్టుకుని తలంటు స్నానం చేయించింది. నలుగుతో శరీరమంతా కూడా రుద్దింది. దోసిళ్లతో నీళ్లు తీసుకొని పొట్ట మీద చరుస్తూ పోసింది. కళ్ళల్లోకి నీరు పోకుండా నుదురు మీద అరచెయ్యి అడ్డం పెట్టి స్నానం చేయించింది. స్నానమైన తర్వాత చెంబుతో నీళ్లు తీసుకుని శివుడి చుట్టూతా తిప్పి దిష్టి తీసింది. మెత్తటి గుడ్డతో ఒళ్ళు తుడిచింది. తుడిచిన తరువాత ధూపం వేసి ఉయ్యాలలో పడుకొండబెట్టింది. ఊపుతూ జోలపాట పాడింది. 3 కళ్ళకు కాటుక పెట్టింది. ఆ ప్రతిమను శిశువుగా భావిస్తూ దొంగాటలు ఆడింది. ఒక వేలును ఆసరాగా ఇచ్చి నడకలు నేర్పిస్తుంది. ఇలా రోజు అనేకములైన బాల్యోపచారములు చేస్తూ వాత్సల్య భక్తితో పరమేశ్వరుని సేవించుకుంటూ ఉంది. ఆయన మీద ఉన్న భక్తిని ఆ విధంగా తీర్చుకోసాగింది. ఆమె తల్లి ప్రేమను చూసి ముగ్ధుడైన హరుడు ఆమె కోరినట్లే 5 ఏళ్ల బాలుడిలా ప్రవర్తించేవాడు. ఆమె కొంగు పట్టుకొని తిరుగుతూ ఆమె ఉపచారములన్నీ కూడా ఆనందంగా స్వీకరించేవాడు. ఒకరోజు ఆమె భక్తిని పరీక్షించాలని అనుకున్నాడు. ఏదో రోగం వచ్చిన వాడిలా వెన్న తినిపించబోతే తినేవాడు కాదు, పాలు పట్టబోతే నోరు తెరిచేవాడు కాదు, పెదవులు బిగించి మాట్లాడకుండా ఉన్నాడు. అప్పుడు బెజ్జమహాదేవి, అయ్యా, ఏమైందయ్యా నీకు? ఇలా అయిపోతున్నావేంటి? ఎవరు ఏది పెడితే అది తింటావు? ఒక భక్తుడు మాంసం నివేదన చేస్తాడు, ఇంకొక భక్తుడు నెత్తి మీదకెక్కి తొక్కుతాడు. నువ్వింత అమాయకుడివి కాబట్టే అందరూ నిన్ను ఇలా చేస్తూ ఉన్నారు అంటూ నిష్ఠూరాలు ఆడింది. ఇంత దిష్టి తగిలిందమ్మా నా బిడ్డకు అని దిష్టి తీసివేసింది. ఎన్ని చేసినా శివుడికి వచ్చిన రోగం తగ్గలేదు. అయ్యో, నీ శరీరం నల్లగా ఉంది, ఈ రోగం నాకొచ్చినా బాగుండేది కదా, మాట్లాడవేమయ్యా, దైవమా నా బిడ్డను రక్షించు అంటూ పరిపరి విధాలా వాపోయింది. ఎన్ని ఉపచారాలు చేసినా శివుడిలో మార్పు లేదు. జరగరానిది ఏమైనా జరిగితే నేనెలా బ్రతకనయ్యా? ఒంటరిగా బ్రతికే ధైర్యం నాకు లేదు. ఆ పాడు రోజు నా పాలిట పడకముందే ఈ గుక్కెడు ప్రాణం గుడుక్కు మనిపించుకుంటాను అంటూ తల శివలింగానికేసి కొట్టుకోసాగింది. నుదురు చిట్లింది. రక్తం ధారగా కారసాగింది. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. కళ్ళు మిరుమిట్లు గొల్లిపేటట్లు మెరుపులు మెరిశాయి. పెలపెలమంటూ శబ్దాలు వచ్చాయి. శివలింగం స్థానంలో పులి చర్మం ధరించి మెడలో నాగాభరణంతో జటాజూటంలో నెలవంకతో శివుడు ప్రత్యక్షమైనాడు. బెజ్జమహాదేవి తల శివుడు తొడను ఆనుకుని ఉంది. ఆమె నుదుట రక్తం అదృశ్యమయ్యింది. ఆమె తల మీద చెయ్యి వేసి అమ్మా లే అన్నాడు ఆప్యాయంగా. బెజ్జమహాదేవి తలెత్తి చూసింది. ఎదురుగా ప్రసన్న వదనంతో పరమేశ్వరుడు, ఆ వెనుకనే పార్వతి, నంది, భృంగి వంటి ప్రథమ గణాలు అందరూ కనిపించారు. అప్పుడు శివుడు, నీ ప్రయత్నాన్ని మానుకో, నీ భక్తిని మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు శివుడు. దానికి బెజ్జమహాదేవి, నాకు వరమెందుకయ్యా, ఇప్పుడు రోగంతో బాధపడుతున్నది నువ్వు, ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడవై ఉంటే అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది నాయనా అన్నది అమాయకత్వంగా. ఆమె వాత్సల్య భక్తికి శివుడు ఎంతో ఆనందించాడు. నీలాంటి తల్లి ఉంటే నాకు రోగం ఎలా వస్తుందమ్మా? నువ్వు నాకు తల్లివి గనుక ముల్లోకాలకు ముత్తవ్వ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు. అంత్యములో కైలాసానికి చేరుకొందువుగాక అని ఆశీర్వదించి
అందరితో పాటు అంతర్ధానమైపోయాడు పరమేశ్వరుడు. పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య, సుశీల అనే దంపతులు ఉండేవారు. రామయ్యది వ్యవసాయ కుటుంబం. 2 కొడుకులు, 2 కుమార్తెలు. ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం జీవిస్తూ ఉన్నారు. పిల్లలు వయస్సు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు పెరగసాగాయి. మగపిల్లలిద్దరూ పాఠశాలలకు వెళ్ళేవారు. ఆడపిల్లలు చిన్నవారు. ఆదాయం పెరక్కపోవటంతో ఇల్లు గడవటం కష్టంగా ఉండేది. అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరికొంత సొమ్ము సంపాదించుదామంటే రామయ్యకు ఏ వ్యాపారమూ రాదు. వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగో అలాగా నెట్టుకు వస్తూ ఉన్నాడు. సుశీల ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాన్ని పఠించేది. అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలోని శ్రీ మహాలక్ష్మీ నారాయణ ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్లను దర్శించి వచ్చేవారు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వచ్చాడు. అతడు వీరింట ఒకరోజు ఉండి తిరిగి వెళ్తూ రామయ్యతో ఇలా అన్నాడు. రామయ్య, నిన్ను చూస్తే నాకెంతో బాధ వేస్తున్నది. ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో కదా. ఇంకా ఈ పిల్లలు పెద్దవారై వారికి యుక్త వయసు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు? నీవు ఆ శుభకార్యాలు ఎలా చేయగలుగుతావు? నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది. ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. నీకొక విషయం చెప్తాను, విను. మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉన్నది. అక్కడ శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ములుగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటున్నది. ఆ తల్లి మహామహిమాన్వితమైనదిగా ప్రజలందరి నమ్మకం. ఈ దంపతులిద్దరూ ఒక్కసారి మా ఊరి వచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించండి. ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితం శుభప్రదంగా గడుస్తుంది అని అన్నాడు. ఇది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పక వస్తామని చెప్పారు. ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకుని ఊరి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు ఉదయం లేవగానే దంపతులిద్దరూ కూడా స్నానమాచరించి పూజగదిలో నుంచుని శ్రీ లక్ష్మీ నారాయణులకు నమస్కరించారు. అప్పుడు రామయ్య ఇలా అన్నాడు. స్వామి శ్రీమన్నారాయణ, ఆర్తజన రక్షకుడవు, ఆపద్బాంధవుడవు. నిన్ను నమ్మిన వారిని రక్షించే అమృతమూర్తివి. మమ్ములను ఈ కష్టముల నుంచి బయటపడేసే మార్గం నీదే తండ్రి. ఓ శ్రీమన్నారాయణ, నీకివే మా నమస్కారములు. ఓ మహాలక్ష్మి జగన్మాత, మిక్కిలి దయతో కూడి ఉన్న నీ చూపులతో మమ్ము కరుణించు తల్లి. ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా రక్షించే అమృతమూర్తివి నీవే తల్లి. దయచేసి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి. వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాము తల్లి. ఓ జగన్మాత, నీకివే మా నమస్కారములు అని ప్రార్థించి ఆ దంపతులిద్దరూ 11 రూపాయలు పసుపు గుడ్డలో ముడుపు కట్టి పెట్టారు. కొంతకాలానికి రామయ్య, సుశీల దంపతులు ముడుపు తీసుకొని అష్టలక్ష్మి దేవాలయం దర్శనానికై బంధువులు ఊరు బయలుదేరి వెళ్లారు. ఊరి చేరేసరికి సాయంకాలమయ్యింది. రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే నిత్య కృత్యాలు తీర్చుకుని అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మికి నిలయమై ఉన్నందువలన ఆ ఆలయం ఎంతో సుందరంగా ఉంది. అద్భుతమైన ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులిద్దరూ ఎంతో ఆనందపడ్డారు. అఖిలలోక సౌందర్యవతి సుమనోహరి శ్రీమన్నారాయణి ప్రియ సఖి అయిన శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ముల రూపంలో కొలువున్న ఆ దేవాలయం ఎంతో దివ్యమైన శోభను సంతరించుకోవటంతో ఆశ్చర్యమేసింది. శ్రీలక్ష్మీనారాయణులను ప్రార్థిస్తూ ఆ దంపతుల ఆలయంలోనికి ప్రవేశించారు. అది శ్రావణమాసం కూడా కావటం చేత ఆలయమంతా ఎంతో దివ్యంగా అలంకరించబడింది. ఆలయ స్తంభాలకు అద్భుతమైన పుష్పాలు చక్కగా అలంకరించబడ్డాయి. మామిడాకుల తోరణాలు ఎంతో చక్కటి శోభను తీసుకువస్తున్నాయి. ఎటు చూసినా రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉన్నది. ఆ ఆలయ అద్భుత శిల్పకళ సౌందర్యానికి రామయ్య, సుశీల దంపతులిద్దరూ ఎంతో మురిసిపోయారు. కనివి తీరా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆలయ మండపంలో ఒక మహాపండితుడు శ్రీ మహాలక్ష్మి వైభవాన్ని ఇలా దివ్యంగా వర్ణిస్తున్నాడు. ఓ భక్తజనులారా, ముల్లోకాలను ఎల్లవేళలా రక్షించే శ్రీ మహాలక్ష్మి బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగా, శ్రీమన్నారాయణుని వద్ద శ్రీ మహాలక్ష్మీదేవిగా, పరమేశ్వరుని వద్ద పార్వతిగా బాసిల్లుతున్నది.
ఆ తల్లిని కొలిచిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, దేనికి కొదువ ఉండదు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ప్రతి నిత్యం ఆ తల్లిని స్మరించిన, కీర్తించిన సర్వ శుభాలు కలుగుతాయి. ఆ రోజంతా జయప్రదంగా గడుస్తుంది అని చెప్తున్నాడు. రామయ్య దంపతులు ఆ పండితుడు చెప్పిన విశేషాలన్నీ కూడా విని అక్కడి నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వచ్చారు. అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్న ఆ తల్లికి నమస్కరించి అటు తర్వాత ధాన్యలక్ష్మి వద్దకు వచ్చారు. ధాన్యలక్ష్మిని ఎన్నో విధాలా స్తుతించి తర్వాత ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్ములను దర్శించారు. ఎంతో దివ్యమైన తేజస్సుతో అద్భుతమైన పట్టు వస్త్రాలతోనూ రకరకాల దివ్య ఆభరణాలతోనూ అష్టలక్ష్ములందరూ కూడా ఎంతో అద్భుతంగా దర్శనం ఇచ్చారు. రామయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాలా స్తుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థించారు. ఆలయం నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒక్కసారి కన్నులు మూసుకొని శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకున్నాడు. ఓ జగన్మాత, ఓ శ్రీ మహాలక్ష్మి, నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యం అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకున్నాడు. అటు తర్వాత దంపతులిద్దరూ కూడా తిరిగి తమ ఊరు చేరుకున్నారు. శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన రామయ్య కుటుంబం మంచి అభివృద్ధిని సాధించింది. కుమారులిద్దరికీ మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభించాయి. కుమార్తెలకు మంచి వరులతో వివాహాలు జరిగాయి. స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య 2-3 వ్యాపారాలు ప్రారంభించాడు. ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన ఆ వ్యాపారాలన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. ఎన్నో లాభాలు వచ్చాయి. చుట్టుప్రక్కల గ్రామాలలో రామయ్య అంతటి ధనవంతుడు లేడని ప్రజలు చెప్పుకునేవారు. ఇంత సంపద రావటంతో తాను ఆ రోజున శ్రీ అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని ఆ జగన్మాతకు ఇచ్చిన మాట మరిచాడు రామయ్య. ధన సంపాదనలో పడి భగవంతుణ్ణి స్మరించటం కూడా మరిచాడు. తమకిచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలిగింది. ఎంతో వెలిగిపోతున్న ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు రాసాగాయి. ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతోనే రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలింది. తన సరుకు అమ్ముడు పోవటం కష్టంగా మారింది. తాను ఎంత నాణ్యమైన సరుకు విక్రయించినా కొనేవారు లేక వ్యాపారంలో నష్టం రావటం మొదలయ్యింది. వ్యాపారాలు ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవటంతో పంట సరిగ్గా రాలేదు. అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోయింది. అటు వ్యాపారం సరిగ్గా లేక ఇటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడసాగాడు. ఇదిలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించటం చేత తనలో ఇన్ని రోజుల నుండి ఉన్న ధైర్యం కూడా సన్నగిల్లింది. వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ, పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం పుంజుకోవచ్చునని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తం కోల్పోయాడు. ఏ పని చేయలేకపోయాడు. ఏదో తెలియని నిరాశ రామయ్యను ఆవహించింది. కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలిగింది. అక్కడితో రామయ్య అప్పుల పాలయ్యాడు. తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది. ఆ విధంగా అష్టలక్ష్ములైన ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్ముల ఆగ్రహానికి గురైన వాడై రామయ్య అనేక కష్టాలు పడ్డాడు. చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పుల వారి పరమై ఒక అద్దె ఇంట్లో నివసింపసాగాడు. ఎంతో వైభవంగా బ్రతికిన ఆ ఊరిలో తాను ఎందుకు కొరగాని బికారివాణిలాగా బ్రతకవలసి వచ్చిందని చింతించాడు. ఇదంతా తన పూర్వజన్మ కర్మఫలం అని తలచాడు. అంతే తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనందువలనే ఇది జరిగిందని గ్రహించలేకపోయాడు. కాలం ఇలా గడుస్తూ ఉండగా ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. అతడు ఎంతో మహిమ గలవాడని, ఎవరి జాతకమైనా ఎంతో నిక్కచ్చిగా చెప్పగలడని ఊరంతా చెప్పుకున్నారు. ఆ మాట విన్న రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్ళి తమ పరిస్థితిని కూడా విన్నవించారు. వీరి మాటలన్నీ కూడా సావధానంగా విన్న ఆ సాధువు కన్నులు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్మరించిన వాడై కన్నులు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అన్నాడు. నాయనలారా, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం
కోల్పోవటం వల్లనే మీకు ఈ గతి పట్టింది. నీవు ఒక్కసారి నీ బంధువు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ తల్లులందరినీ కూడా దర్శించి వారికి ఒక అద్భుత ఆలయం మీ ఊరిలో కూడా కట్టిస్తానని మొక్కుకున్నావు. కానీ ఎంతో ధనం సంపాదించిన తర్వాత నీవు కాలక్రమేణా ఆ మాట మరిచిపోయావు. ఆ తల్లులందరూ కూడా నిన్ను అనుగ్రహించటం వలనే నీవు వ్యాపారంలో ఎంతో లాభాలు ఆర్జించటం జరిగింది. నీ పంటలన్నీ కూడా ఎంతో ఎక్కువ దిగుబడిని ఇచ్చాయి. కానీ నీవు ఈ విషయం గ్రహించక ఆ అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురైనావు. ఆడిన మాట తప్పటం వలన నీకు ఈ దుస్థితి పట్టింది అని అన్నాడు. అప్పుడు రామయ్య ఆ సాధువుతో, స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని అన్నమాట నిజమే. కానీ నాకు ఐశ్వర్యం కలుగగానే కానరాని అహంకారంతో పడి ఆ తల్లులకు ఇచ్చిన మాట మరిచాను. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలా తీర్చగలను? ఈ పరిస్థితి నుంచి బయటపడితే ఈసారి తప్పక నెరవేరుస్తాను. ఈ దుర్భర కష్టాల నుండి బయటపడే ఉపాయం చెప్పి మమ్ములను అనుగ్రహింపవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు. ఓ దంపతులారా, మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే 11 రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా కూడా మీ చేతులతోనే శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ములను సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం మీకు కలుగుతుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకొని తమ ఇంటికి వెళ్ళారు. రామయ్య దంపతులిద్దరూ మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం పక్కన ఉన్న ధర్మసత్రంలో బస చేశారు. ఆ ధర్మసత్రంలోనే 11 రోజులు ఉండి రోజూ ఉదయాన్నే లేచి త్వరగా కాలకృత్యాలు తీర్చుకుని ఆలయ ప్రాంగణమంతా కూడా చీపురు తీసుకుని శుభ్రంగా ఊడ్చేవారు. అటు తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది. ఈ విధంగా ఆ అష్టలక్ష్ములను 11 రోజులు సేవించిన వారవటం చేత తిరిగి అమ్మవారి అనుగ్రహం పొందారు. అటు తర్వాత తమ ఊరు వచ్చారు. ఆ మరునాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళిన ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య దీన పరిస్థితిని తెలుసుకుని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభింపవలసినదిగా కొంత సొమ్ము ఇచ్చాడు. అది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తప్ప మరి ఒకటి కాదని ఆ దంపతులు తలిచారు. జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజులలో వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. ఆ లాభాలతో మరొక వ్యాపారం ప్రారంభించి దానిలోనూ ఎన్నో లాభాలు గడించాడు. వచ్చిన సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకున్నాడు. 2 ఎకరాలు పొలం కూడా కొన్నాడు. ఆ అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు కూడా పండి ఎంతో ఆదాయం లభించింది. 2 సంవత్సరాల్లో పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ సంపాదించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని తలచి పండితులను పిలిచి శ్రీ మహా అష్టలక్ష్మి ఆలయ శంకుస్థాపనకై శుభముహూర్తం నిశ్చయించాడు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది రోజులలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమైనది. చుట్టుప్రక్కల ఉన్న ఊళ్ళల్లో ఇంత దివ్యమైన ఆలయం ఎక్కడా లేదని పేరు వచ్చింది. రోజు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్ళేవారు. రామయ్య దంపతులు బ్రతికున్నంతకాలం సుఖంగా జీవించి చివరిన ముక్తిని పొందారు. శ్రీ మహాలక్ష్మిని నమ్మి కొలిచే వారికి ఎటువంటి కష్టాలు దరి చేరవు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఇంకా ఈరోజు ఈ కథను వింటే చాలు, లేనంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది. ఇక వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది. ఈరోజు ఎవరైతే ఈ కథలను వింటారో వారికి ఉండే జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల శుభాలు కలుగుతాయి.